నేను అక్కడ ఎత్తుకులాడతా దురద ఇక్కడ కొన్నిటి గురించి చెప్పలేకపోయినసారి మాకు ఊరిజాయి అవన్నీ ఇరగొట్టినాయి కదా ఊరిజాయన్ని పందుల కాలపు శాసనాలు కూడా ఉండేది అన్నీ చదవచ్చు పైకి ఎక్కిపోయి చూడవచ్చు తెలుగులో కూడా ఉండదు ఒక కన్ను వేయండి గురించి ఆ నుంచి లాస్ట్ దాకా వర్కౌట్ చూసినట్టు శాసనాలు మళ్ళీ రిపేర్ చేసి మ్యూజియం కింద మార్చి కాదురా మన గుళ్ళు ఆడొచ్చి ఎరగొడితే అది మ్యూజియం కదైందా ఆయన ఇంత సిగ్గు లేకుండా ఎట్ట బతుకుతారు మళ్ళీ వానికే ఇవ్వడం అంటే నాకు అసలు అర్థమే కాదు. అవును నీకంటే నీకు బ్లడ్ ఉంది కాబట్టి నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళకి బ్లడ్ లేదుగా, వాళ్ళకి మురిక్కాల ఉంది లోపల. ఇది నువ్వు అక్కడ బయట నుంచి కూడా కంటిన్యూ చేసావా? ఈ నుంచే ఇనాకమయ కానించే గురుజీ ఇనాకమయ కానించే గోపురం తీసిన ఆ నిలబడి ధ్వజస్తంభం తీసి గోపురం తీసిన తీసిన గురు దాన్ని నిలబడి తీసిన అహోబిలంలో మనం లోపల ప్రవేశించాం. గురుజీ మైక్ తీసుకొని మాట్లాడు. ఇది గుర్తు. అహోబిలంలో మనం లోపల ప్రవేశించాం. రండి, పందుల పరిపాలన కాలంలో ఏ విధంగా వాళ్ళు ఎరగొట్టారు, వీటిని ఎలా నాశనం చేశారు ఒకసారి చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఇలా కొన్ని వేల దేవాలయాలు మొక్కలు చేయడంలో వాళ్ళు ప్రసిద్ధులు కాబట్టి అది చేశారు. ఏదో మన పూర్వుల త్యాగ ఫలితంగా ఇంకా ఈ గుళ్ళు మిగిలి ఉన్నాయి. అవి గుర్తులు మిగిల్చారు, అది మ్యూజియం కింద మరల్చారు. అక్కడ ఎన్నో శాసనాలు ఉన్నాయి. అసలు ఒక దేవాలయం కట్టాలంటే ఎంత శ్రమ, ఎంత పరిశ్రమ. నన్ను రావుడు, ఇటువైపు రావుడు, ఈ వైపు కృష్ణుడు. రావుడు కాదు, ఏమో ఆల్వారు ఉన్నారు, పేరుంది. చెయ్యి ఇలా పెట్టి నుంచున్నారంటే రాజులైన. ఈ కొప్పు పక్కకు ఉందిరా, కొప్పు పక్కకు ఉంది, చేతిలో తాడు ఉంది, ఇక్కడ కర్ర ఉంది. కృష్ణుడే చెప్తుంటే కృష్ణుడే చూడు, కర్ర పట్టుకుని ఆ గోల్డ్ గార్డెన్కి వెళ్ళేవాడు కదా. ఇదిగో 8% ఇక్కడ రాముడు కృష్ణుడు. ఇక్కడ చూడు చతుర్భుజ కృష్ణుడు, 4 భుజాలు. అరే చూడరా అసలు ఇట్లా రెడ్డి ఎంత చిన్న స్థలంలో దేవి చెక్కారు చూడు. జయ విజయ చూడు, కాళ్ళు అటు ఇటు, చేతులు 4 చేతులు, ఇవన్నీ బద్దలు కొట్టాలి అనే ఆలోచన వచ్చిందంటే వాడి మతం ఎంత పనికిమాలిన మతం అది. నీ బతుక్కి నువ్వు నిర్మించలేవు కదా. ఏదో పుస్తకంలో ఏదో రాసి ఉంటే బద్దలు కొట్టేస్తావా? తొక్కలో పుస్తకాలు నిర్మించాలరా మనిషి అన్నవాడు. ఎక్కువ గురూజీ ఇప్పుడు చూడు, ఇదేదో నాట్యంలో గరుత్మంతుడు గురించి శంకు చక్రాలు మాల తీసుకొని పోయి స్వామికి. ఇదే మాసం ధనుర్మాసం మాల పట్టుకెళ్తున్నారు. రైట్. కొంచెం ఇది దేవనాగరా కాదు కదా అన్న, తెలుగే గురూజీ. తెలుగే కానీ పూర్వం తెలుగు, కన్నడ తెలుగు మిక్సింగ్ అయింది. శుభమస్తు. దీని మీద ఇది కొట్టాలి, తెల్లది కొడితే బాగా కనపడుతుంది. తంజావూరు అని తంజావూరు. చింతల చెరువు వెనక చూడు, అక్షరాలు మనకి భాష ఎంత గొప్పదే.
ఎంత పూర్వం నుంచి ఉంది అని చెప్పడానికి. కన్నడ తెలుగు కలిసి ఉంటాయి గురూజీ. అదే అర్థమైంది. తెలుగు కింద చూసుకోనా కోతులు పాడు చేసింది ఎలానైనా. ఇది శాసనం కృష్ణదేవరాయల కాలం ఇది గురు. అది ఆ చంద్రవంక తర్వాత వచ్చేసి చూడండి కృష్ణదేవరాయల దాంట్లోనే వాళ్ళది ఇది కదరా, చంద్రవంక కాదు వాళ్ళది. వాళ్ళ దాంట్లో వరాహం ఉంటుంది. వరాహం ఉంటే అది కృష్ణదేవరాయల హంపి వాళ్ళ. విచిత్రం గొప్ప విషయం ఏంటంటే వరాహాలు, వరాహం కదా, డబ్బులకి ఏం పేరు పెట్టారు? వరాహాలు. ఆ రాజ్య సింబలం వరాహం పెట్టారు. ఎవరు పెట్టారు? విద్యారణ్యుడు. డిజైన్ బై విద్యారణ్యుడు. కానీ ఆయన గురించి నీకు తెలీదు. ఎవడో అవిద్యారణ్యులు అరణ్యంగాళ్ళు తెలుసు నీకు. ప్రకాశాన్ని దగ్గరికి వెళ్ళి అడగాలి ఊయిజు విద్యారణ్య అని కదా. కింద పడిపోయింది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అవగాహన. ఇది ఈ మధ్యది, ఇది రాశారు ఇప్పుడు. ఏం చూస్తాను కింద దేకు. ఇక్కడ అక్కడ ఏ సింబల్ ఉండవు చూడు గురూజీ. ఇది ఇదిలే శంఖ చక్రాలు పైన గురూజీ చంద్రవంక. ఇది ఆ రాజులు. అది వరాహం ఉంటే అది కృష్ణదేవరాయది. కింద చూసుకో. స్వస్తి శ్రీ విజయజస్తు సంవత్సరం శాలివాహన శకం. శాతవాహనుల కాలం ఏంటి? శాలివాహన శకం. అంతా కృష్ణదేవ్ విజయనగర సామ్రాజ్యమే వాళ్ళు. సైనికులు రైట్, డాలు కత్తి. అలా వాళ్ళ ఎయిర్ స్టైల్ కూడా చూడు గురు, ఎంత స్టైల్ ఉందో ఎయిర్ స్టైల్. మొన్న వాడు ఎర్రప్పగాడు అంటున్నాడు, పాస్టర్ గాడు, భారతదేశానికి ఈ గొర్రెలు రాకపోతే చదువు లేదంట. చవట. ఈ దేశం ప్రపంచానికి చదువు చెప్పింది. నలంద ఎక్కడదే, తక్షశిల ఎక్కడదే. అమ్ముడు పోయిన క్రైస్తవ గొర్రెల్లారా, మీ అమ్మ మంచిదని గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వాడు మీ అమ్మని ఏం చేయలేదని గుర్తుపెట్టుకోండి. వాడికి డౌట్ వాళ్ళ అమ్మ మీద. మీరు ఎవరైనా చెప్పగలరు కదా మీ అమ్మ మంచిదని? నేను రాత్రి పాస్టర్ని అడిగాను, ఫోన్ చేసి చెప్పరా మీ అమ్మ మంచిదని చెప్పడానికి. ఎందుకని? డౌట్. బయట కాపలాకి స్కౌట్, వీడికి వాళ్ళ అమ్మ మీద డౌట్. క్వశ్చన్ అడిగితే అవుట్. దా రే నగదు దా. చూశారు కదా, ఇదంతా పందుల పరిపాలనా కాలంలో బద్దలు కొట్టబడినటువంటివి. ఇలా ఎన్నో దేవాలయాలు బద్దకొడిశారు. మిగిలినవన్నీ బద్దకొట్టడానికి బలం పెంచుకుంటూ ఒక్కోడు పందిగానట్టుగా అంటున్నారు. పని చేస్తూ దేవాలయాలలో కష్టపడుతున్నారు. దేవాలయాల్లోనే పని చేస్తున్నారు, దేవాలయాల్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు, దేవాలయాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. నువ్వేమో సిగ్గు లేకుండా ఎక్కడికి పోతున్నావు. నీకు దేవాలయం అన్నం పెడుతుందా పెట్టదా? ఆడెవడికో పెట్టింది, నీకు పెట్టదా? మనకేమో నిజాలు నచ్చవు, పిరికి సరుకు, ఏదోలో బతికేయాలి. రండి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ. అప్పుడే ఉపవాసమా? చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. అని ఇంటికి వచ్చి అది బంద్ చేసే దాని గొడవ.